హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇదైతే ఆల్రెడీ చెప్పాను కదండి, అత్తయ్య బ్లౌజులు మా ఆడబడుచు పెళ్ళికి జాకెట్లు ఏం లేవని చెప్పి కుట్టమని చెప్పింది. అయితే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, మా అత్తయ్యది 44 సైజ్ బ్లౌజ్ అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసి కుట్టుకోవాలి. లైనింగ్లు మీటర్ మొక్కుంటేనే కానీ సరిపోదండి. అయితే ఇది జాకెట్ పొడుగు 16 ఇంచులండి. ఖర్చుకి పైన 1/2 ఇంచి, కింద 1/2 ఇంచి, అలాగే 1 ఇంచి ఫోల్డింగ్కి వేరేగా క్లాత్ అనేది మనము నడుము పట్టికి తీసుకుంటాము. అయితే నేను నడుము పట్టికి దీనికి వేరేగా తీస్తున్నాను. ఇందులో స్ట్రైట్గా అయితే మొక్క అనేది తీసుకోవట్లేదు. చూస్తున్నారు కదా, 1/2 ఇంచి మాత్రమే ఖర్చు పెట్టాను ఆ నడుము పట్టి అనేది అతకడానికి. అలాగే ఛాతీ 11 ఇంచీలు, నడుము 10 ఇంచీలు వచ్చిందనమాట. ఎప్పుడైనా సరే ఈక్వల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఛాతీ 10 ఇంచీలు వచ్చిందనుకోండి, నడుము 9 ఇంచీలే వస్తుంది. ఎవరికైనా మ్యాక్సిమం 90% అలాగే ఉంటాయి బ్లౌజెస్ అన్నీ. ఎవరికైనా కొంచెం తేడాగా ఉంటే, అంటే కొంతమందికి చెస్ట్ 9 ఇంచెస్ వస్తే అలాగే నడుము కూడా 9 ఇంచెస్ వస్తుంది. చెస్ట్ 8 ఇంచెస్ వస్తే నడుము కూడా 8 ఇంచెస్ వస్తుంది. అవి కొంతమందికి మాత్రమే అలా వస్తుంది. 90% వరకు ఇలా మనకి చెస్ట్కి 40 ఇంచెస్ అనుకోండి, 36 ఇంచెస్ నడుముకే వస్తుంది అనమాట. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి కొత్తవారు. అలాగే చంక డౌన్ అనేది ఎప్పుడు మనం చంక పొడుగు 6 పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి 6 ఇంచీలు ఫస్ట్ దగ్గర నుంచి కిందకి 2 ఇంచీలకు మార్క్ చేసుకొని ఆ 2 ఇంచీల కింద నుంచి చంక లోతు అనేది తీసుకోవాలి. మనం 2 ఇంచులు ఖర్చు ఎక్కడికైతే పెట్టామో అక్కడ వరకు చంక లోతు అనేది తీసుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా చంక లోతు అనేది తీసుకోవాలండి. అలాగే షోల్డర్ 5.5 అండి. 5.5 అంటే 2.5 నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అండి. 2.5 మెడకు పెట్టాను, 3 ఇంచీలు షోల్డర్కి పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ రౌండ్ నెక్లేనండి ఏ బ్లౌజ్కి అయినా సరే. అత్తయ్య వేరే బ్లౌజ్ మోడల్ నెక్లు మార్చినా అలాగే నెక్ కిందకి దించినా అస్సలు వేసుకోదండి. అనవసరంగా కష్టపడి కుట్టిందంతా వేస్ట్ అయిపోద్ది. అలాగే బ్యాక్ డాట్ 4 ఇంచెస్ అండి, ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజు. అలాగే నడుము పొడవు 16 ఇంచీలు కదా, అందుకని 4 ఇంచీలు పెట్టానండి. దీనికైతే 4 + 1/4 ఇంచి, 4.5 ఇంచీలు బ్యాక్ డాట్ అనేది వేసానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా తెలియడం కోసం నేను ఏది ఎంత పెట్టాను బ్యాక్ పార్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవచ్చండి ఈజీగాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏది ఎంత పెట్టానని. పొడవు అయితే 16 ఇంచీలు + 1.5 అండి ఖర్చుకి. అలాగే ఛాతీ వచ్చి 11 ఇంచీలు, అలాగే +2 ఇంచీలు ఖర్చు. నడుము 10 ఇంచీలు +2 ఇంచీలు ఖర్చు. అలాగే బ్యాక్ నెక్ 6.5 అండి. బ్యాక్ డాట్ వచ్చి 4.5. ఓకేనా, ఇలా మనము కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. అలాగే చంక 16 ఇంచీలు ఉందండి అత్తయ్యది. 16 ఇంచీలు కరెక్ట్గా బ్లౌజ్ బట్ అయినా లేదా మీరు టేప్ బట్ అయినా సరే కొలుచుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు చంక దగ్గర ఉగ్గు లూజు అలాంటివి ఏమీ రాదు. నేను ఒక 1/4 ఇంచు లూజే పెడుతున్నాను, ఎందుకంటే అత్తయ్య అప్పటికప్పుడే లావుగా ఉన్నట్టు అనిపిస్తారో అప్పటికప్పుడే సన్నం అయిపోతుంటారు. అందుకని నేను చంక ఒక 1/4 ఇంచు ఎక్కువే పెడుతున్నాను. కావాలంటే టైట్ చేస్తాను, లేదు అంటే సరిపోతుంది అనమాట. అందుకని 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకున్నా. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మనం ఏదైతే కట్ చేసామో దాన్ని 3 ఇంచెస్ నెక్ వైపు, 2.5 వచ్చి చంక వైపు ఫోల్డ్ చేసుకొని షేప్ బెల్ట్కి ఎంతైతే మనం పెడతామో అంతా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రాయింగ్ అయితే వేసుకోండి, మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మా అత్తయ్య బ్లౌజ్ అయితే 5.5 అండి, నేను 6 ఇంచెస్ పెట్టాను. 1/2 ఇంచి ఖర్చు అనమాట, అందుకని చెప్పి 6 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ దగ్గర మనకు 1/2 ఇంచి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కదా, 6 ఇంచెస్ పెట్టాను అనమాట. మనం స్టిచ్ చేసేసరికి అది 5.5 వస్తుంది. అలాగే
చెస్ట్ డౌన్ వచ్చేసి 13.5 అండి. మీకు బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది. షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి మనకి కింద డాట్ చెస్ట్ డౌన్ డాట్ ఏదైతే ఉందో అక్కడికి మనం పట్టుకొని చూసుకోవాలండి. చెస్ట్ డౌన్ అనేది అలా చూసుకుంటేనే మీకు వాళ్ళ బ్లౌజ్ బట్టి చూస్తేనే మీకు చెస్ట్ దగ్గర కరెక్ట్గా వస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న రీసెంట్గా పండగకి బ్లౌజులు కొత్త కస్టమర్ అయితే తెచ్చిచ్చారండి. నేనేం చేశానంటే బ్లౌజెస్ అవి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను నార్మల్గా స్టిచ్ చేసేసాను. అది ఏమైందంటే బ్లౌజ్ అంతా సూపర్గా వచ్చింది కానీ చెస్ట్ దగ్గర డౌన్ అయిపోయిందనమాట. అంటే చెస్ట్ కిందకి దిగిపోయినట్టు అయిపోయిందంట. అది ఎందువల్ల వస్తుంది అంటే మనం డాట్ అనేది చెస్ట్ డౌన్ డాట్ మనకి వాళ్ళ చెస్ట్ డౌన్ డాట్ ఎంతైతే ఉందో అంతకన్నా ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు అలా చెస్ట్ దిగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. అదొకటి మాత్రం బాగా చూసుకోండి. చాలామందికి అలాగా చెస్ట్ దిగిపోయినట్టు ఉంటే నచ్చదనమాట. బ్లౌజ్ ఎప్పుడైనా స్టిఫ్గా ఉండాలి. వాళ్ళకి తీసుకురమ్మని చెప్పాను, అది సరిచేసి ఇస్తాను తీసుకొని రండి అన్నాను కానీ తీసుకొని రాలేదు. పర్వాలేదు వేసుకుంటామన్నారు. 2 టైమ్స్ చెప్పాను, పర్వాలేదు తెండి నేను సరిచేసి ఇస్తానని చెప్పాను. డబుల్ పనే, కాకపోతే మరి మనం చేసిన మిస్టేక్ కాబట్టి మనము సరిచేసి ఇవ్వాలి. అయినా సరే వాళ్ళు అక్కర్లేదన్నారు. పర్వాలేదులేమ్మా అనేసి వేసుకున్నారు. కాకపోతే నెక్స్ట్ ఇచ్చేటప్పుడు అలాంటిది అవ్వకుండా చెప్పారనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి 13.5 అండి. చెస్ట్ డౌన్ వచ్చేసి అత్తేది చెస్ట్ 13.5 ఉంటుంది. అంతే బెట్ట. అలాగే ఫ్రంట్ మొత్తం కూడా ఉక్స్ పట్టి దగ్గర 5.5, చంక సైడ్ వచ్చేసి 7.5 తీసుకున్నానండి ఖర్చుతో కలిపి. అలాగే మీరు కావాలంటే 4th డాట్ కూడా వేసుకోవచ్చు. మీకు వీడియోలో వేసి చూపించాను కదా, అలాగా నేనైతే 3 డాట్సే వేస్తాను. చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి హ్యాండ్కి క్లాత్. మనము ఫ్రంట్ బ్యాక్కి 2 ఫోల్డింగ్సే వేస్తాము, కానీ హ్యాండ్కి వచ్చేసరికి 4 ఫోల్డింగ్స్. అలాగే షేప్ బెల్ట్కి కూడా 4 ఫోల్డింగ్సే వేసుకోవాలి. మనం కట్ చేసే బ్లౌజ్ కటింగ్కి, షేప్ బెల్ట్కి, అలాగే హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 ఫోల్డింగ్సే వేసుకోవాలన్నమాట. ఇవి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా సరే హ్యాండ్ అవనివ్వండి, బ్యాక్ పట్ట అవనివ్వండి, కటింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట. లేదంటే మీకు బ్లౌజ్ ఓపెన్ అయిపోవడం అలాంటివన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చేస్తాయండి. ఇవి ఒకటి బాగా గుర్తుపెట్టుకొని కటింగ్ అనేది చెయ్యండి. తప్పకుండా చాలా నీట్గా వస్తాయి. స్టార్టింగ్లో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డానండి, ఎలా వస్తాయో ఏంటో నేర్చుకుంటానో లేదని. కాకపోతే నాకున్న ఇంట్రెస్ట్కి చాలా ఈజీగా నేర్చుకున్నానండి. నాకేంటంటే ఏదైనా నేర్చుకోవాలన్న ఆతృత ఎక్కువ, నేర్చుకున్న తర్వాత అటు సైడ్ వెళ్ళం ఎక్కువ. నేర్చేసుకున్నాం అనుకుండా మనకు వచ్చేసిందిలే అని ధీమా వచ్చేస్తుంది అనమాట నాకు. కానీ నేర్చుకునే వరకు దాన్ని అయితే అస్సలు వదలనండి. అది ఏదైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, అది నాకు తెలియాలంటే మాత్రం పక్కాగా నేర్చుకుంటాను. అలా మీరు కూడా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నేర్చుకోండి. ఇలా సింపుల్గా ఈజీగా కటింగ్ అయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా కానీ చేశారంటే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, లైనింగ్ అయితే 1.5 మీటర్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అయితే అస్సలు చాలేదండి. దాన్ని అడ్జస్ట్ చేయడానికి నేను పడిన పాటలు అన్నీ కాదండి. 1/2 అవర్ అక్కడే వేస్ట్ అయిపోయింది. ఎలా అయితే సెట్ అవుద్ది ఏంటి అని చాలాసేపు నేను ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఈ గీతలు ఉన్నాయి కదా, అవి నిలువుగా పెడదామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఈ అంచు అయితే ఎలా ఉందో అలానే పెట్టేసి అడ్డంగానే కట్ చేస్తానండి. చాలా ట్రై చేశాను, అస్సలు అవ్వలేదన్నమాట. నిలువుగా గీతలు వచ్చేలా చూద్దామంటే సరిపోలేదన్నమాట పీసు. అప్పుడు ఇంకేం చేసేది లేక ఇలాగైతే కట్ చేసేసానండి. ఇలాంటి పీసులు వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటనేది మనకి ఒక ఐడియా ఉందనుకోండి, మనకి ఈజీగా వాళ్ళు చిన్న పీస్ ఇచ్చినా మనము స్టిచ్చింగ్ అయితే చేసేయగలమండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.